హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపించబోతున్నానండి. ఇది మీషో నుంచి తీసుకున్నాను. చాలా బాగొచ్చిందండి. క్వాలిటీ వచ్చేసి శారీ నేమ్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట. డోలా సిల్క్‌లో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. నాకు కొంచెం బ్లాక్ అంటే పిచ్చనమాట. అందుకని చెప్పేసి బ్లాక్ తీసుకున్నాను. చాలా బాగొచ్చిందండి. దీనికైతే నేను బ్లౌజు నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను. ఎలా డిజైన్ చేసుకున్నాననేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. శారీ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఫస్ట్ చూపించిందయితే బిగ్ బార్డర్. అది కింద పార్ట్ వచ్చిద్దండి, కుర్చీల పార్టు. మన షోల్డర్కి వచ్చేసరికి చిన్న బార్డర్ అనమాట. పళ్ళు చూడండి ఎంత బాగుందో. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. పళ్ళుకి వచ్చేసరికి పెద్ద పెద్ద పికాక్స్ అండి. చాలా రిచ్గా ఉందన్నమాట పళ్ళు. చాలా బాగుంది. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి. క్రీపర్స్ ఉంటాయి అనమాట. అంటే కొంచెం కలంకారీ డిజైన్లా ఉంటుందన్నమాట. కలంకారీ డిజైనే అనమాట. ఎలిఫెంట్స్ అవి కూడా ఉన్నాయి అనమాట. నేనైతే అది తీసుకోలేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ని నేను సపరేట్గా చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే డిజైన్ చేశాను అనమాట. నేను చూపించేది కట్ వర్క్ అండి, హ్యాండ్స్ అనమాట. ఇది కొత్త డిజైన్ అండి, ట్రెండింగ్లో ఉంది. చాలా బాగుంటుంది అనమాట. ఈ డిజైన్కి వచ్చేది హాఫ్ హ్యాండ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం చక్కగా వేసుకున్నామంటే ఎంత అందం వచ్చిద్దోనండి. అంత బాగుంటుంది అనమాట. ఇలా చూస్తే మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మీ అందరికీ నచ్చిద్ది. ఖచ్చితంగా ఎవరికైనా నచ్చిద్దండి. అంత లుక్ వచ్చిద్ది ఈ బ్లౌజు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, గోల్డ్ కాకుండా అలాగని కాపర్ కాకుండా వచ్చిందండి. బార్డర్ కలర్ వచ్చేసి చూడండి 2 హ్యాండ్స్ అనమాట. నెక్కి అయితే నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదు. హ్యాండ్స్ మాత్రమే కట్ వర్క్ రావాలని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్కుకి నేను వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వేరే డిజైన్ అండి. వేరే డిజైన్లో కూడా నేను బద్ద మాత్రమే తీసుకున్నాను. జస్ట్ కట్ వర్క్ కోసం మాత్రమే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. బ్లౌజ్ మొత్తం లీవ్స్ వచ్చినాయి కదా, ఏమంత అర్థమవుతలేదు అని అయితే మీరు అనుకోకండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మీ అందరికీ చూపిస్తాను. చాలా బాగా వచ్చిందనమాట నిజంగా. ఈ కట్ వర్క్ అనేది మనకి సెంటర్లో ఉంది చూడండి. ఆ క్లాత్ తొలగిపోయిన తర్వాత మనకి జస్ట్ కట్ వర్క్ మాత్రమే కనిపించింది. చాలా లుక్ ఉంది. సూపర్గా అనిపించిందండి. నా బ్లౌజులు అయితే నేను ఇలా నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాను. బయట కస్టమర్ వాళ్ళకైనా ఇలా చేయాలంటే నేను చేస్తానండి. మీలో ఎవరికైనా ఇలా చేయాలి మాకు కూడా అని అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. నేను బయట నుంచి అయితే అస్సలు బ్లౌజులు కుట్టించుకోనండి. నా పెళ్ళైన తర్వాత నేనైతే ఒక 3-4 బ్లౌజులు ఏమో కుట్టించుకున్నానండి. ఒకటి కుట్టించుకున్నాను ఫస్ట్లో. అది కుట్టించుకున్న తర్వాత వాటికి పెట్టే కాస్ట్ నాకు ఇంకా వామ్మో, ప్రతిసారి శారీ కొన్నప్పుడు ఇన్ని పెట్టాలా అనిపించింది. ఫాల్ వేయించుకోవడానికి, లైనింగ్ కొనడానికి, ఫాల్ కొనడానికి అలా అని చెప్పి నేనైతే మిషన్ నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మిషన్ అంటే అసలు పిచ్చి అన్నమాట. ప్రతి ఒక్క మహిళ నాకు తెలిసినంత వరకు అయితే కుట్లు అల్లికలు అంటారు కదండి వెనకటి నుంచి, అలాంటి పక్కాగా నేర్చుకోవాలండి. ఒకరిపైన ఆధారపడకుండా మనం సొంతంగా అయినా కుట్టుకుంటాం. జస్ట్ డ్రెస్సులు కానీ ఏ పిల్లల బట్టలైనా కుట్లు ఉన్న వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం అన్నమాట. మిషన్ అనేది ఇంట్లో ఉంటే. నా శారీ, నా బ్లౌజ్ అయితే నాకు భలే నచ్చినాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీలో ఎవరికైనా కావాలన్నా అంటే మా చుట్టుపక్కల ఉంటారు కదండి, వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా నేను ఇలా డిజైన్ చేసిస్తాను. మీకు ఇప్పుడు చూస్తానికి ఎలా అనిపించిందో నా కళ్ళతో అయితే నాకు భలే నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూసిన వాళ్ళు మా అక్కకు కూడా భలే నచ్చిందండి అసలు. శారీ ఫాలు, శారీ లైనింగ్ ఒకసారి తీసేసుకున్నాను అనమాట. అంటే ఫాలు లైనింగ్ బయట తెప్పించాను. అదైతే ఫాల్ అండి. అదైతే బ్లౌజ్కి లైనింగ్ అనమాట. బ్లాక్ కలర్ తెప్పించాను. చూడండి వర్క్ అయితే ముద్దగా వచ్చి కట్ వర్క్ చాలా బాగుందన్నమాట. శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 600 అంటే మీషోలో రీజనబుల్ ప్రైజే. బయట ఆన్లైన్లో అయితే 900 కూడా ఉందండి ఇదే శారీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.